రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు జగన్ కు మధ్య విభేదాలు సృష్టించారని విజయసాయిరెడ్డి తెలిపారు. కొందరు ఎదగడానికి తనను కిందకు లాగారన్నారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్ కు భవిష్యత్ ఉంటుందన్నారు. నాయకుడు చెప్పుడు మాటలు నమ్మకూడదని విజయసాయిరెడ్డి హితవు పలికారు. చెప్పుడు మాటలు నమ్మితే పార్టీకే నష్టమన్నారు. కోటరీ వల్ల జగన్ కు నేనే దూరమయ్యానని విజయసాయిరెడ్డి తెలిపారు. జగన్ మనసులో స్థానం లేదు కాబట్టే పార్టీని విడాల్సి వచ్చిందన్నారు. విరిగిన మనసు అతుక్కోదు, వైసీపీలో మళ్లీ చేరనని తేల్చి చెప్పేశారు. కాకినాడ డీల్లో కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని సిఐడికి చెప్పినట్టు తెలిపారు. కేవీ రావు అంటే నాకు అసహ్యమని తెలిపారు. వైవి సుబ్బారెడ్డి ఎప్పుడు అమెరికా వెళ్లినా కేవీ రావు ఇంట్లోనే ఉంటారని అన్నారు. ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకి భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్తు అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతాడు. ఇక్కడ జరిగేటటువంటిది అదే. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యాను. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టదు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్తాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను. జగన్ గారే ఉండమంది. కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి పార్టీ నుంచి వెళ్ళిపోయాను. తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు, నా మనసులో లేదు. రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సిఎల్పి భేటీలో పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సభలో యాక్టివ్ గా మాట్లాడాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిప్పికొట్టాలన్నారు. ప్రతిపక్షాలు ఏ అంశాలు లేవనెత్తినా ధీటుగా సమాధానం చెప్పాలన్నారు. సభలో కొత్త సభ్యులు యాక్టివ్ గా ఉండాలని, ప్రతిరోజు సభకు హాజరు కావాలని సూచించారు. సభలో వ్యవహరించాల్సిన విధానంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సలహాలు, సూచనలు చేశారు. ప్రజాప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలని, ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవన్నారు. 15 నెలల్లో ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశంలో అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పై మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ చిన్నపిల్లాడిలా కామెంట్స్ చేశారన్నారు. గవర్నర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారన్నారు. మహిళా గవర్నర్ తమిళిసై విషయంలో గతంలో వ్యంగ్యంగా మాట్లాడారన్నారు. పోకిరి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉన్నారని, అలవాటుగా అదే ధోరణితో మాట్లాడుతున్నారన్నారు. ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ కు ఏం తెలుస్తుంది అభివృద్ధి గురించి అన్నారు. సర్వేలో పాల్గొనని కేసీఆర్ కు మాట్లాడే అర్హత లేదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ లో పైకారి ఒప్పందంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదన్నారు. దుబాయ్లో చనిపోయిన కేదార్ కు బీఆర్ఎస్ కు లింకు ఉందని సంచలన ఆరోపణలు చేశారు మహేష్ కుమార్ గౌడ్.
వారు విన్నారు. విని కూడా ఇంత విజ్ఞత జ్ఞానం లేకుండా గవర్నర్ ఏదో కాంగ్రెస్ కార్యకర్త ఉద్దేశించి మాట్లాడినట్టుగా వ్యంగ్యంగా మాట్లాడుతూ గవర్నర్ యొక్క ప్రతిష్టని భంగం కలిగే విధంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయం. బీఆర్ఎస్ నాయకులకి అలవాటుగా మారిపోయింది గవర్నర్ వ్యవస్థని కించపరిచే విధంగా మాట్లాడడం. గతంలో ఒక మహిళని చూడకుండా తమిళసై గవర్నర్ గారిని ఏ విధంగా వ్యంగ్యంగా అవమానపరిచినారో మనం మర్చిపోలేదు. కేటీఆర్ గారు ఒకటి తెలుసుకోవాల్సింది, వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని మీ తండ్రి కొడుకులు ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పోయినా కూడా ఒక్కటొక్కటి గాడిలో పెడుతూ ఎన్నికలకు ముందు మేము వరంగల్ డిక్లరేషన్ గానీ కామారెడ్డి డిక్లరేషన్ గానీ ఇచ్చిన అంశాలని ఒక్కటొకటిగా పూర్తిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భాన్నే వీళ్ళ గవర్నర్ గారు ప్రసంగంలో మాట్లాడడం జరిగింది. మీకు తెలియదా గవర్నర్ ప్రసంగం కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత వారు మాట్లాడతారనే మాట తెలియకుండా మీరు అవివేకంగా మాట్లాడుతా ఉన్నారా? గవర్నర్ మాట్లాడిన అంశాలన్నీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రివర్గం చేస్తున్నటువంటి పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద గవర్నర్ గారు మాట్లాడడం జరిగింది. మీరు 10 ఏళ్ళు ఏమి చేయలేకపోయినారు, సంవత్సర కాలంలో చేస్తా ఉంటే ఓర్చుకోలేనటువంటి పరిస్థితి మీది. ఇలా ఉద్యోగాలు మీరు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు. మేము 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట ఇలా గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పడం జరిగింది. మీరు 10 ఏళ్లలో రుణమాఫీ 26-27 కోట్లు ఇస్తే మేము 11 మాసాల్లో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఆ వాస్తవాల్ని గవర్నర్ గారు చెప్పడం జరిగింది. మీరు వాస్తవాలు మీకు పట్టవు. గవర్నర్ మాట్లాడేటప్పుడు ఏ రకంగా ఒక క్రమశిక్షణ ఉండాలో మీకు పట్టవు. వెనక ఉన్న మీ పోకిరి ఎమ్మెల్యేని ఎగేస్తా ఉంటారు, పోగేస్తా ఉంటారు, గవర్నర్ డిస్టర్బ్ చేస్తా ఉంటారు. ఒక అసెంబ్లీ నడుస్తా ఉంది, అసెంబ్లీ సమావేశాలు ఇవి. అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ్యులు గవర్నర్ మాట్లాడేటప్పుడు ఏ రకంగా ఉండాలో కూడా తెలియక విచ్చలవిడిగా అల్లరి చేయడం, గవర్నర్ యొక్క వ్యవస్థని అవమానపరచడం అనేది టీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారింది. రైట్ కా బులెటిన్లో బ్యాక్. ఇక తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోని గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్దాలు, అర్ధ సత్యాలే ఉన్నాయని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం గాంధీభవన్ కార్యకర్త ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30% మించి ఎక్కడా రైతు రుణమాఫీ చేయలేదన్నారు. రుణమాఫీ అయిపోయిందని గవర్నర్ నోటితో అబద్దాలు చెప్పించారని నిప్పులు చెరిగారు. గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. పాపం పెద్ద ఆయన గవర్నర్ గారి నోటెంబడ కూడా చాలా అబద్దాలు, 1 కాదు 2 కాదు, ఎన్నో అబద్దాలు, ఎన్నో అర్ధ సత్యాలు, ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెంబడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం. కాంగ్రెస్ సర్కార్ యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు కనీసం ఒక్క మాట, వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట, వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట, వాళ్లకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో. పంటలు ఎండిపోకుండా కాపాడుతాం, నీళ్ళు ఇస్తాం, బుద్ధి తెచ్చుకున్నాం, ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన్నా చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు. అసలు ఈ రోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా 25 నుంచి 30% మించి రుణమాఫీ జరగలేదు. ఇది నిర్వివాదం. ఇది మేము శాసనసభలో పోయిన సమావేశాల్లోనే అడిగినాం. ముఖ్యమంత్రి గారు సొంత ఊరికి పోదామా, సొంత నియోజకవర్గానికి పోదామా, ప్లేసు, డేటు, టైము మీ ఇష్టం, ఊరు కూడా మీ ఇష్టం. ఒక్క ఊళ్ళే 100% రుణమాఫీ అయితే మేమందరం రాజీనామా చేసిపోతామని చెప్పి కూడా చెప్పినాం. కానీ మళ్ళీ ఈరోజు గవర్నర్ గారి నోటెంబడ రుణమాఫీ అయిపోయింది, లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్పి అబద్ధాలు చెప్పించి గవర్నర్ గారి స్థాయిని కూడా దిగజార్చి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొక్కసారి తన భ్రష్టత్వాన్ని, తన నీచత్వాన్ని బయటపెట్టుకుంది. రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రాజధాని అమరావతి పనుల ప్రారంభానికి ప్రధాని మోదీని పిలువనుంది ఏపీ ప్రభుత్వం. ప్రధాని ఆధ్వర్యంలో అమరావతి రీలాంచ్ చేయనుంది ఏపీ సర్కార్. వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా అన్ని పనులకు ఒకేసారి శంకుస్థాపన కార్యక్రమాలు చేయనున్నారు. భారీగా కార్యక్రమం నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పనుల ప్రారంభానికి అమరావతి వచ్చేందుకు మోదీ అంగీకరించారు. 9 ఏళ్ల క్రితం రాజధాని ప్రాంతానికి శంకుస్థాపన చేశారు మోదీ.
ఇక తమ ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలో పెట్టుకునే చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. మహిళా సాధికారతను మాటల్లో చెప్పడం కాదని చేతల్లో చేసి చూపించాలన్నారు. టీడీపీతోనే మహిళా సాధికారత ప్రారంభమైందని చెప్పారు. మహిళలకు ఆస్తిలో హక్కును తొలిసారి ఎన్టీఆర్ కల్పించారని గుర్తు చేశారు. కూటమి అధికారం చేపట్టి 9 నెలలు అవుతున్నా యువతకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని
మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో జిల్లా విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువత పౌరు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని ధర్మాన అన్నారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పన పూర్తిగా విడిచిపెట్టిందని మండిపడ్డారు. యువత పడుతున్న బాధలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్తో మా ప్రతినిధి సౌమ్య ముఖాముఖి. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం ఒకవైపు అయితే ఇంకొక వైపు యువత పేరుతో మొత్తం అన్ని రాష్ట్రం మొత్తంగా కూడా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ ను ముట్టడి చేయడం కోసం అయితే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే నిరుద్యోగ యువత అదేవిధంగా విద్యార్థులు ఉంటున్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సినటువంటి ఫీజు రింబర్మెంట్స్ కానివ్వండి, ఉద్యోగ కల్పనలో కానివ్వండి చాలా వరకు జాప్యాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటన్నిటికీ కూడా నిరసనగా ఈ నిరసన బాటను అయితే తెలియజేస్తున్నాం అంటున్నారు. అయితే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా వైసీపీ నాయకులు, అదేవిధంగా ఉద్యోగులు, నిరుద్యోగుల యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా కలెక్టరేట్ కు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇది భారీ ఎత్తున జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ప్రధాన నాయకులందరూ కూడా ప్రస్తుతం కలెక్టరేట్ వద్ద ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు, దేన్ని ఉద్దేశించి చేస్తున్నారని. సార్, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం ఒకవైపు జరుగుతుంటే ఇంకొక వైపు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అసలు దీని ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరగలేదు. అవన్నీ కూడా వెంటనే చెల్లించాలని ప్రభుత్వం మీద మేము అభ్యర్థిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున. మరి నిరుద్యోగ యువతకు కూడా ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, యువత అలాగే విద్యార్థులు పెద్ద ఎత్తున నష్టపోయడం జరుగుతుంది. వారికి అండగా ఉండేటట్టుగా వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల తరఫున మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వారందరికీ కూడా మరి ప్రభుత్వం తరఫున సహాయం అందించాలన్నటువంటి లక్ష్యంతో ఈవేళ జిల్లా కేంద్రాల్లో కూడా కలెక్టరేట్ల వద్ద మరి విద్యార్థుల తరఫున, నిరుద్యోగ యువత తరఫున, మరి యువకుల తరఫున కూడా ఈ ర్యాలీలను చేసి కలెక్టరేట్కి విన్నపం ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ప్రస్తుతం మీరు వస్తున్న తరుణంలో చాలా నియోజకవర్గాల నుంచి పోలీసులు కూడా అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సో దీని మీద ఏమంటారు? ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే ఆదేశాలు ఉన్నాయో వాటి పాటించక ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకి తప్పదు కనుక వాళ్ళకి కూడా మాకైతే పూర్తిగా అభ్యంతరం పెట్టలేదు. మేమంతా ఈ ర్యాలీలో పూర్తిగానే పాల్గొన్నాం. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అక్కడ నియోజకవర్గంలో ఆవిర్భావ దినోత్సవాలు ప్రతి నియోజకవర్గంలో జరుపుకొని ఈవేళ కలెక్టరేట్ వద్ద అందరూ రావడం జరిగింది. అందరం కూడా హాజరవ్వడం కూడా జరిగింది. సో నిరుద్యోగులు ఒకవైపు విద్యార్థుల యొక్క సమస్యల మీద మీరు పోరాడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రుల మద్దతు కూడా మీరు అడగడం జరిగింది. సో ఈ తరుణంలో విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రుల మద్దతు మీకు ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా ఉంటుందమ్మా. వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలని గుర్తించుకొని ఎలాగైతే మేము వాళ్ళ తరఫున పోరాటం చేస్తున్నామో ఖచ్చితంగా వాళ్ళ మద్దతు కూడా మాకుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అణచివేత కార్యక్రమాలకు కొంచెం భయపడి వారంతా పబ్లిక్ గా రావడానికి కొంచెం వెనకాడుతున్నారు. ఏది ఏమైనా మరి ప్రజలకి వాళ్ళకి అవసరాలని తీర్చే దిశగా ఈ వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా వాళ్ళు స్వాగతిస్తున్నారు. రైట్, చూస్తున్నారు కదా. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎవరైతే ప్రధాన లీడర్ అయినటువంటి శ్రీకాకుళం జిల్లాకి జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి ధర్మాన కృష్ణదాస్ కూడా ప్రస్తుతం చేరుకున్నారు. అయితే దీంతో పాటు ఎవరైతే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీకి సంబంధించి వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంకి భారీ ఎత్తున అటు విద్యార్థులు కానివ్వండి, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు, నిరుద్యోగులు అయితే మద్దతు తెలియజేశారని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. కలెక్టరేట్ లో వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో 9 నెలలుగా కూటమి ప్రభుత్వం చేసిందేం లేదన్నారు. సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం 1,30,000 కోట్లు అప్పు చేసిందని ఆయన విమర్శించారు. మాకైతే ఏమీ కమిషనర్ మాకు నోటీస్ ఇవ్వాలా, ఆర్డర్ ఇవ్వలేదు. మా ప్రాపర్టీ మేము లీజ్ అవుట్లో ఉన్నాం. ఈ ప్రాపర్టీలో 33 ఏళ్ళకి నేను లీజ్లో ఉన్నాను. ఈ ప్రాపర్టీలో లీజ్ కూడా పే చేసి ఉన్నాను నేను అడ్వాన్స్. లీజ్ వికేట్ చేస్తే కోర్టు ఆర్డర్ ఏం లేదు. ఈ ప్రాపర్టీ నుంచి డిమాలిషన్ చేస్తాక నాకేమీ నోటీస్ ఇవ్వలేదు. నువ్వు డీవియేషన్స్ కట్టావని కానీ అధికారులకు డబ్బులు ఇచ్చిన చోట మాత్రం మళ్ళీ కట్టుకుంటున్నారు, అవి వదిలేస్తున్నారు. కొన్ని చోట్ల ఈ తప్పుడుతనాన్ని కట్టిపెట్టమని చెప్పని ఇటువంటి నీచానికి అధికారులు పాల్పడితే కనుక ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. తప్పుడుతనంగా ఉద్యోగం చేయబాకండి, కక్షపూరితంగా ఉద్యోగం చేయబాకండి. కొట్టారు, మేము ఎక్కడ మాట్లాడట్లా. ఎందుకంటే ఉద్ధరించమని ఓటేశారు కాబట్టి ఆయన ఉద్ధరిస్తున్నాడు కాబట్టి మనం ఎందుకు అడ్డుపడటం అని చెప్పి మేము ఎక్కడ రాలేదు. మంచిదే కదా, ఉద్ధరించు. అట్లానే పక్షపాత ధోరణితో మీ వార్డు ఇన్ఛార్జీలకు డబ్బులు ఇచ్చానో, మీ పార్టీ వాళ్ళు అయితేనే అవి మాత్రం కొట్టరు, అవి మాత్రం ముట్టుకోరు. ఇటువంటి తప్పుడు ఉద్యోగం మానేయమని చెప్పని మున్సిపల్ అధికారులకు హెచ్చరిస్తున్నాం. లోపలికి వెళ్లే మార్గాన్ని ర్యాంపును బద్దలు కొట్టి పైశాచిక ఆనందం
తిరుపతి కలెక్టరేట్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, వైసీపీ కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన యువతను మోసం చేశారని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ అని చెప్పి మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉన్నటువంటి విద్యార్థులను, యువతని, అన్ని వర్గాలని దగా చేసి తప్పుడు వాగ్దానాలు చేసి అమలు చేయను అని మనసులో అనుకొని ఇవన్నీ కూడా మీకు చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో పేద ప్రజలకంతా కూడా ఇస్తానని ఎన్నికలప్పుడు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అందరినీ కూడా దగా చేస్తున్నారు. దగా చేయటంలో ఏ ఒక్క వర్గాన్ని కూడా ఆయన వదలటం లేదు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడు అన్న పేరుతో దాదాపు 50,000 కోట్ల రూపాయలతో విద్యార్థుల యొక్క జీవితాలను సమూలంగా మార్చటానికి నాణ్యమైనటువంటి విద్య వాళ్ళ రాజానగరంలో జనసేన పార్టీ విజయోత్సవ ర్యాలీ భారీగా నిర్వహించారు. ఎమ్మెల్యే బత్తుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా కదం తొక్కారు జన సైనికులు. కోరుకొండ, రాజానగరం రోడ్లు జనసంద్రంగా మారాయి. ఎమ్మెల్యే రాజానగరం చేరుకోగానే పెద్ద ఎత్తున బాణసంచా పేల్చుతూ తీన్మార్ డప్పులతో పూలవర్షం కురిపించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాజానగరం సత్తా దేశం మొత్తం తెలియజేసేలా ఉందన్నారు బత్తుల బలరామకృష్ణ. డిప్యూటీ సీఎం పవన్ ఆశయ సాధన కోసం పుష్కర కాలం పాటు పోరాటం చేశామని, సాధించుకున్న విజయాన్ని ప్రతిష్టాత్మకంగా జరుపుకుందామన్నారు. సరే